అందరికీ నమస్తే. నేను భావన తోటికోడలమని మీకు తెలుసు కదా. ఈరోజు మేమిద్దరం కలిసి మేఘాలలో తోటికోడళ్ళ నాన్ వెజ్ హోటల్ అనే కథతో మీ ముందుకొచ్చాం. ఎలా ఉందో చూసి చెప్పండి. ఏజెన్సీ ప్రాంతంలోని కొండల మధ్య మేఘవనం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏడాదిలో 6 నెలలు మొత్తం మేఘాలతోనే కప్పబడి ఉంటుంది. ఉదయం తలుపు తీస్తే ఎదురుగా ఇల్లులు, రోడ్లు, చెట్లు ఏమీ కనిపించవు, మేఘాలే కనిపిస్తాయి. అందుకే ఆ ఊరికి మేఘవనం అనే పేరొచ్చింది. అలాంటి ఊళ్ళో భావన, అనామిక అనే 2 తోటికోడళ్ళు తమ భర్తలతో, అత్తమామలతో కలిసిమెలిసి ఆనందంగా ఉండేవాళ్ళు. అనామికకి మటన్ వంటల్లో మహాప్రావీణ్యం ఉంది. ఇక భావన చేసే చికెన్ వంటలకి ఎలాంటి తిరుగుండేది కాదు. ఇద్దరూ మంచివాళ్లే, కానీ వంటల విషయంలో మాత్రం ఎప్పుడూ పోటీ పడుతూనే ఉంటారు. ఒకరోజు వర్షం కురుస్తుంది. మేఘాలు గ్రామాన్ని పూర్తిగా కప్పేశాయి. అందరూ ఇంట్లో కూర్చొని టీ తాగుతున్నప్పుడు, అక్క, ప్రపంచంలో బెస్ట్ నాన్ వెజ్ అంటే చికెనే కదా. అది నీ అభిప్రాయం చెల్లి. అసలు రాజుల భోజనం అంటేనే మటన్ అని నీకు తెలుసా? చికెన్ బిర్యానీ ముందు మటన్ కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి కొన్ని సందర్భాల్లో వస్తుందక్క. మటన్ దమ్ బిర్యానీ తిన్నాక ఆ మాట చెప్పు చెల్లి, అప్పుడు నేను ఒప్పుకుంటాను. అలా ఇద్దరూ వాదించుకుంటూ ఉంటారు. భర్తలు రమేష్, వినోద్, అత్తమామలు శారదా ప్రసాదులు ఆసక్తిగా చూస్తూ వాళ్ళు ఒక పోటీ పెట్టుకుంటారు. తమ్ముడు, తోటికోడల వంటల పోటీ మాటల గొడవ చూస్తుంటే కొట్టుకునేలా ఉన్నారు. భావన ముందు కొడుతుందని నేను 500 పందెం పెడుతున్నాను. వదినే ముందు కొడుతుందని నేను 1000 పందెం కడుతున్నానన్నయ్య. ఇద్దరూ గొడవ పడతారు తప్ప కొట్టుకోరని నేను 2000 పందెం కడుతున్నానరా అబ్బాయిలు అని శారదనగానే ప్రసాద్ ఆశ్చర్యపోయి, ఏంటి శారద నువ్వు? మన కోడల వాలకం చూస్తుంటే కొట్టుకునేలాగానే ఉన్నారు. నువ్వు 2000 నష్టపోతావేమో చూసుకో. లేదండి, మన కొడుకులకి వాళ్ళ భార్యల గురించి అంతగా తెలియకపోవచ్చు, కానీ నా 2 కోడళ్ళ గురించి మాత్రం నాకు బాగా తెలుసు. మనమే గెలుస్తాం. చిన్నోడు 1000, పెద్దోడు 500, మొత్తం కలిపి 1500 మనకే వస్తాయి. కావాలంటే మీరే చూడండి అని చెప్పింది. ప్రసాదు, రమేషు, వినోదు మాటలతో గొడవ పడుతున్న అనామిక, భావనని చూస్తూ ఉన్నారు. అలా అరగంట గడిచింది. రమేష్, వినోద్ విసిగిపోయారు. రోజు ఇదే గొడవ. అరగంట దాటింది, ఇంకా ఎంతసేపు ఇలా గొడవ పడుతూ ఉంటారు? చెప్పండి, కొట్టుకోండి. అనామిక, భావన గొడవ పడ్డం మానేసి వాళ్ళని అదోలా చూశారు. అవునొదినా, తొందరగా కొట్టుకోండి. వంటల గురించి ఈరోజు ఇలా మాటలు గొడవ పెట్టుకుంటున్నారు. ఒకసారైనా కొట్టుకున్నారా? లేదు. ఇప్పుడు కొట్టుకోండి, లేదంటే మా డబ్బులు మొత్తం అమ్మకి వెళ్ళిపోతాయి. అనామిక, భావన శారద వైపు చూశారు. అవును కోడళ్ళు, మీరు కొట్టుకుంటారనేమో కొడుకులు, కొట్టుకోరని నేను. మీ 2 గురించి వాళ్ళకంటే నాకే బాగా తెలుసు. పేరుకి తోటి కోడళ్లే గాని ప్రేమ పంచడంలో తోబుట్టిన అక్క చెల్లెల కంటే ఎక్కువే. మీ అనుబంధాన్ని, అనురాగాన్ని నా 2 కళ్ళతో చూసిన దాన్ని నేను. అందుకే పందెం గట్టా. 1500 గెలిచాను. ఇవ్వండి. రమేషు, వినోద్లు డబ్బులిచ్చారు. శారద సంతోషపడింది. కోడళ్ళు, మీ ఇద్దరిలో ఎవరి వంట బాగుంటుందో ప్రజలే చెప్పాలి అని చెప్పిన ప్రసాద్ మాట ఇద్దరికీ నచ్చింది. కొండ అంచున ఉన్న ఖాళీ భవనాన్ని అద్దెకి తీసుకున్నారు. అక్కడ ఒక హోటల్ ప్రారంభించారు. పేరు మేఘాలలో తోటికోడళ్ళ నాన్ వెజ్ హోటల్. ఈ పేరుతో పాటు ఒక ట్విస్ట్ కూడా పెట్టారు. హోటల్లో 2 కిచెన్లు. ఎడమవైపు భావన చికెన్ కిచెన్ ఉంటే, కుడివైపు అనామిక మటన్ వండే కిచెన్. హోటల్ ప్రారంభమైన రోజు నుంచే జనాలు ఆసక్తిగా రావటం మొదలైంది. ఒకరోజు మాధవి అనే టూరిస్ట్ అక్కడికి వచ్చింది. ఇక్కడ స్పెషల్ ఏంటి? చికెన్ 65, చికెన్ బిర్యానీ, బాంబూ చికెన్, మటన్ సుక్క, మటన్ కర్రీ, మటన్ దమ్ బిర్యానీ అని అనామిక, భావన ఇద్దరూ చెప్పారు. ఇద్దరిని టూరిస్ట్ అర్థం చేసుకుని 2 ఆర్డర్ చేసింది. భావన చికెన్ బిర్యానీ, చికెన్ 65, బాంబూ చికెన్ తీసుకొచ్చి పెట్టింది. అనామిక కూడా మటన్ సుక్క, మటన్ కర్రీ, మటన్ దమ్ బిర్యానీ తీసుకొచ్చి పెట్టింది. మాధవి 2 వంటలు తినింది. అనామిక, భావన ఇద్దరూ బిల్ తీసుకుని మాధవి దగ్గరికి వచ్చారు. వాళ్ళ చూపుల్ని అర్థం చేసుకుంది. కొద్దిసేపు ఆలోచించింది. 2 వంటలు బాగున్నాయి అని చెప్పింది ఆ టూరిస్ట్. 2 ముఖాల్లో నవ్వు మాయమైంది. కోపంగా చూశారు. మాధవి అయోమయంగా వాళ్ళ వైపు చూసింది. ఎవరి బాగున్నాయో చెప్పాలి, కానీ 2 బాగున్నాయని చెప్పడం ఏమిటండి? అది మాకు నచ్చలేదు. ఏదో ఒకటి చెప్పండి. అవును, ఏదో ఒకటి చెప్పండి. ఇలా చూడండి, ముఖం మీద అడిగితే ఎవరూ చెప్పరు. ఓటింగ్ బాక్స్ పెట్టండి. వచ్చిన వాళ్ళు నచ్చింది తిని ఓటు వేసి వెళ్ళిపోతారు అని తను తిన్నదానికి డబ్బులిచ్చేసి వెళ్ళిపోతుంది.
మాధవి ఇచ్చిన ఐడియా ఇద్దరికీ నచ్చింది. అప్పట్నుంచి ప్రతి కస్టమర్ భోజనం చేసిన తర్వాత ఓటు వెయ్యాలి అని నిర్ణయించారు. హోటల్ ముందు ఒక టేబుల్ పెట్టి చికెన్ టీం భావన, మటన్ టీం అనామిక అని 2 ఓటింగ్ బాక్సుల్ని పెట్టారు. వచ్చిన వాళ్ళు నచ్చింది తిని ఓటు వేసి వెళ్లేవాళ్లు. మొదటి రోజు ఫలితం చికెన్ 42 ఓట్లు, మటన్ 39 ఓట్లు వచ్చాయి. చూసారా, నేనే గెలిచాను. అనామిక మాట్లాడకుండా వెళ్ళిపోయింది. రెండో రోజున మటన్ 58, చికెన్ 51 ఓట్లు వచ్చాయి. ఇప్పుడెవరు గెలిచారు చెల్లి? భావన మౌనంగా ఉండిపోయింది. ఇలా రోజు పోటీ జరుగుతూనే ఉండేది. రాత్రి హోటల్ మూసేసిన తర్వాత ఓట్ల లెక్కింపు జరిగేది. ఎవరో ఒకరు గెలిచేవాళ్లు. ఇలాగే రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒక రోజున భావన గోంగూర చికెన్ బిర్యానీ చేసింది. ఆ రోజున చికెన్కి 110 ఓట్లు వచ్చాయి. భావన సంతోషపడింది. మరుసటి రోజున అనామిక కూడా తగ్గలేదు. వెదురు పొయ్యి మటన్ దమ్ బిర్యానీ చేసింది. మటన్కి 140 ఓట్లొచ్చాయి. మేఘవనం గ్రామం మొత్తం ఈ పోటీ గురించే మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఒకరోజు పెద్ద సమస్య వచ్చింది. మేఘాలు మరింత దట్టంగా కమ్ముకున్నాయి. 3 రోజుల పాటు వర్షం కురుస్తూనే ఉంది. రోడ్లు మూసుకుపోయాయి. చికెన్, మటన్ సరఫరా రాలేదు. హోటల్ మూసే పరిస్థితి వచ్చింది. అప్పుడు అనామిక ఒక మంచి నిర్ణయం తీసుకుంది. అత్తయ్య, నేనొక నిర్ణయం తీసుకున్నాను. అందుకు మీరంతా ఒప్పుకోవాలి. తప్పకుండా కోళ్ళ, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది మంచి కోసమే అని మా అందరికీ తెలుసు. ఖచ్చితంగా ఒప్పుకుంటాం. ఏమంటావు భావన? అయ్యో అత్తయ్య, అక్కకి నాకు వంటల విషయంలోనే పోటీ ఉంటుంది తప్ప మిగతా విషయాల్లో అక్క వెంట నడవడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. అక్క, భయపడకుండా నువ్వు తీసుకున్న నిర్ణయం ఏమిటో చెప్పు. మా సపోర్ట్ నీకెప్పుడూ ఉంటుంది. అవునమ్మా పెద్ద కోళ్ళ, నిర్భయంగా నీ నిర్ణయం ఏంటో చెప్పు తల్లి. అనామిక రమేష్ వైపు చూసింది. అనామిక, నేను తమ్ముడు కూడా నీకు సపోర్ట్గా ఉంటాం. చెప్పు. అవునదినా? మన దగ్గర ఉన్న సరుకులతో గ్రామ ప్రజలకి ముందుగా భోజనం పెట్టాలి అని అనామిక చెప్పగానే అందరూ సంతోషపడ్డారు. అందుకు ఒప్పుకున్నారు. అక్క, ఇది మంచి నిర్ణయమే కదా? అవును కోళ్ళ, ఎంత మంచి నిర్ణయం గురించి చెప్పడానికి ఎందుకు భయపడ్డావు నువ్వు? అట్టగా అందరికి పంచి పెడదాం. మేము నీకు సహాయం చేస్తాంగా. అనామిక సంతోషంగా ఇంట్లో వంటలు చేస్తూ ఉండేది. భావన ప్యాకెట్లు కట్టేది. రమేష్, వినోద్ వెళ్లి గ్రామ ప్రజలకు ఉచితంగా ఇచ్చేవాళ్లు. ఆ 3 రోజులు వాళ్ళు హోటల్ లాభం గురించి ఆలోచించలేదు. అందరికీ పంచిపెట్టారు. అందరూ వాళ్ళని ఆశీర్వదించారు. ఇక వర్షాలు తగ్గాయి. రోడ్లు తెరుచుకున్నాయి. కొద్ది రోజుల తర్వాత ఒక పెద్ద ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఫైనల్ పోటీ. చికెన్ టీం భావన ఒకవైపు, మటన్ టీం అనామిక ఒకవైపు. ఇద్దరూ వంటలు చేశారు. 1000 మందికి పైగా ఓటింగ్ వేశారు. భావన టెన్షన్, అనామిక కూడా టెన్షనే. ఫలితాలు ప్రకటించే సమయం వచ్చింది. చికెన్కి 501, మటన్కి 499. కేవలం 2 ఓట్ల తేడాతో ఆ పోటీలో భావన గెలిచింది. భావన ఆనందంతో ఎగిరి గంతులేసింది. కాని వెంటనే మైక్ తీసుకుని మాట్లాడింది. నేను గెలవలేదు. ఆ మాట విని అందరూ ఆశ్చర్యపోయారు. నేను చేసిన చికెన్ రుచిగా ఉండడానికి కారణం మా అనామిక అక్క నేర్పిన మసాలాలు అని భావన చెప్పింది. అనామిక కళ్ళల్లో నీళ్లొచ్చాయి. ఇద్దరూ కౌగిలించుకున్నారు. శారద సంతోషపడుతూ, గెలిచింది చికెన్ కాదు, మటనో కాదు, గెలిచింది మీ ఇద్దరు ప్రేమ అని చెప్పింది. అక్కడున్న వాళ్ళంతా చప్పట్లు కొట్టారు. మేఘాలతో కప్పబడిన మేఘవనం గ్రామంలోని హోటల్లో 2 కిచెన్లుండేవి. 2 రుచులు ఉండేవి. తోటి కోడళ్ళు 2 ఉండేవాళ్లు. కానీ హోటల్ మాత్రం ఒక్కటే ఉండేది. అలాగే వేర్వేరు మనస్తత్వాలున్నప్పటికీ కుటుంబం కూడా ఒకటే కదా. ఈ కథ మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. మరొక సరికొత్త కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథని షేర్ చేయండి. లైక్, కామెంట్ చేయండి. ఉంటాను.